ప్రకాశం బ్యారేజీకి స్థానిక వరద నీరు చేరుతోంది. దీంతో 10 గేట్లను 1 అడుగు మేర ఎత్తి సముద్రంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి 12 అడుగుల పూర్తి స్థాయి నీటి మట్టం ఉంది. బ్యారేజీ ఇన్ఫ్లో 11,578 క్యూసెక్కులు ఉండగా సముద్రంలోకి 7,250 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా తూర్పు మెయిన్ కెనాల్ నుంచి 3,312 క్యూసెక్కులు, పశ్చిమ మెయిన్ కెనాల్ నుంచి 1,016 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారు. సముద్రంలోకి నీటిని విడుదల చేయనున్న క్రమంలో కృష్ణా నది దిగువ ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. ప్రకాశం బ్యారేజీకి వరద నీరు చేరుతూ ఉంది. ప్రస్తుతం ఇన్ఫ్లో 11,578 క్యూసెక్లు కాగా అవుట్లోకి సంబంధించి 5,250 క్యూసెక్ల నీటిని ప్రకాశం బ్యారేజీ నుంచి దిగువకు విడుదల చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రకాశం బ్యారేజీ వద్ద ఒక జల కళ అయితే కనిపిస్తుందని చెప్పచ్చు. ఏదైతే 10 గేట్లను అడుగు మేర ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం నీటి మట్టం 12 అడుగులుగా కొనసాగుతుంది. ఏదైతే కృష్ణా అదే కాలువలకు కూడా నీరు మళ్లిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కృష్ణా తూర్పు మెయిన్ కెనాల్కు 3,312 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు. కృష్ణా పశ్చిమ మెయిన్ కెనాల్కు 1,016 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తూ ఉన్నారు. మొత్తం మీద దాంతోపాటు ఏదైతే పులిచింతల నుంచి ఇప్పటికే నీటిని నిలిపివేసినటువంటి పరిస్థితి, వజినేపల్లి నుంచి 1,589 క్యూసెక్ల నీరు వస్తుండగా 2 రోజుల్లో మున్నేరు నుంచి కూడా వరద వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో కూడా ఏదైతే కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను పూర్తిగా అలర్ట్ చేశారు. ఇప్పటికే చేపల వేటను నిషేధించారు. నదిలోకి ఎవరిని కూడా అనుమతి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి. అధికారులు కూడా ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి. మరోవైపు బ్యారేజీ నుంచి కృష్ణా డెల్టాలోని పంట కాలువలకు 9,499 క్యూసెక్ల నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఏదైతే కృష్ణా తూర్పు కేఈ ప్రధాన కాలువకు 6,492 క్యూసెక్లు, కృష్ణా పశ్చిమ ప్రధాన కాలువకు 3,007 క్యూసెక్ల నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే కేఈ ప్రధాన కాలువ నుంచి రైవస్ కాలువకు 3,003, ఏలూరు 1,204, బందరు 1,080, కేఈబి దివిసీమ కాలువకు 1,205 క్యూసెక్ల నీటిని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే పట్టిసీమ నుంచి 5,680, వజ్జినేపల్లి నుంచి 1,589, మొత్తం మీద 7,269 క్యూసెక్ల నీరు బ్యారేజీకి వస్తున్న క్రమంలో కూడా అధికారులు పూర్తిగా అలర్ట్ అయినటువంటి పరిస్థితి. ప్రస్తుతం 10 గేట్లను అడుగు మేర ఎత్తినటువంటి పరిస్థితి. అయితే మిగిలినటువంటి ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కూస్తున్నటువంటి వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద వస్తున్న క్రమంలో కూడా వచ్చినటువంటి నీటిని కొంతమేర స్టోరేజ్ చేసి కొంత కాలువలకు మళ్లించిన తర్వాత అవసరమైతే మరికొన్ని గేట్లను అదనంగా ఎత్తిన తర్వాత అడుగు మేర పైకెత్తి దిగువకు విడుదల చేసే ప్రణాళికలు కూడా అటు ఇరిగేషన్ అధికారులు ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా పూర్తిగా అలర్ట్ చేశారు. అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఎందుకంటే కృష్ణానది పరివాహక ప్రాంతాల ప్రజలను ఎప్పటికప్పుడు అలర్ట్ చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో కూడా ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం చేరుతున్న క్రమంలో కూడా దిగువ ప్రాంతాల ప్రజలను పూర్తిగా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది.